హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యాము స్వామి వ్లాగ్స్. ఈరోజైతే నేను లేట్గా లేచానండి. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి షేర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఈరోజు అయితే లేట్గా లేచానండి. ఎందుకంటే నైట్ వచ్చేసి అక్క వాళ్ళు లేట్గా వచ్చారు. అక్క కూతురు వచ్చారండి. వాళ్ళు ఏదో పని మీద అనంతపూర్కి వచ్చారు. కాబట్టి వాళ్ళ ఇంటికి వచ్చి భోంచేసి తిని పడుకునే లోపల చాలా లేట్ అయింది. కాబట్టి ఇంకా ఈరోజు స్కూల్ లేదు కదా పిల్లలకి, లేట్గానే లేద్దాంలే అని చెప్పి నేను కూడా లేట్గా లేచాను. ఇప్పుడు చూడండి 6:30 అవుతుంది. లేచి వాళ్ళైతే లోపల పడుకున్నారు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయాలలే అని చెప్పేసి నేను బయట వచ్చి శుభ్రం చేసుకుంటున్నాను. ముందుగా కసువులు ఊడ్చుకుంటున్నాను. నేను లేచి బయటకు వచ్చే లోపల పాప కూడా లేచి చూడండి, లేస్తానే వాటర్ బాటిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. ఆ వాటర్ తాగి 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 అసలు తనకి జలుబు అనేది ఇంకా అస్సలు తగ్గదు. ఎప్పుడు జలుబు చేస్తూనే ఉంటుంది. నీళ్ళు ఎక్కువగా తాగుతుంది. తాగడం మంచిదేను, కాకపోతే తనకెందుకో ఎక్కువ జలుబు చేస్తుంది. అందుకే ఎక్కువగా తాగనివ్వను. కాకపోతే లేస్తానే మాత్రం కంపల్సరిగా నేను ఇచ్చినా ఇవ్వకపోయినా తనే కానీ గ్లాస్తో తీసుకొని తాగుతుంది. ఇప్పుడైతే అక్క వాళ్ళు ఎందుకు వచ్చారంటే పాపకి ఏదో కాలేజీ గురించి మాట్లాడడానికి తెలిసిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళతో మాట్లాడడానికి వచ్చారు. పెద్ద పాప వచ్చేసి అగ్రికల్చర్గా చేస్తుందండి. జాయిన్ అయింది కాలేజీకి నంద్యాలలో. ఇప్పుడు వచ్చేసి చిన్న పాపది ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిందండి. ఆ పాపను వచ్చేసి ఫ్యాషన్ డిజైనర్గా చదివించాలని మా అక్క కోరిక. ఇంట్లో మా బావ అయితే వద్దులే, ఎందుకు చాలా ఖర్చు అవుతుంది, మన దగ్గర అంత స్తోమత లేదు కదా అని మా బావ అంటున్నాడంట. కాకపోతే ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొద్దిగా రిలేటివ్స్ అవుతారు వాళ్ళైతే వెళ్ళి ఆన్లైన్లో ఎగ్జామ్ కూడా రాసినారంట. మొత్తం అంతా చూసుకొని కాలేజీ ఫీజు అంతా మాట్లాడుకొని ఎగ్జామ్ కూడా ఆన్లైన్లో రాశారంట. అందుకని వాళ్ళని ఏ విధంగా ఉంటుంది, ఎంత ఖర్చు అవ్వచ్చు అనేది కనుక్కోవాలని చెప్పేసి అనంతపూర్కి అయితే వచ్చారు. నిన్న ఈవినింగ్ వచ్చారండి. వాళ్ళు మాట్లాడి వెళ్ళే లోపల చాలా లేట్ అవుతుంది కదా ఊరికి అని ఇట్లే రమ్మంటే వచ్చేసినారు. నైట్కి ఇంటికి వచ్చినారు. ఫ్యాషన్ డిజైనర్ చేసేయాలంటే 4 ఏళ్ళకి వచ్చేసి 24 లక్షలు ఏమో ఖర్చు అవుతుందని చెప్పారంట. ముందుగా ఆన్లైన్లో 2000 కట్టి ఎగ్జామ్ రాస్తే తర్వాత మనం ఫీజు కానీ ఏదైనా కానీ వెళ్ళి మాట్లాడవచ్చు అని చెప్పారంట వాళ్ళు. అందుకని ఇంటికి పోయి మా బావతో మాట్లాడి తర్వాత ఏం చేయాలనేది ఆలోచన చేస్తామని అనుకున్నారు. ఇప్పుడైతే పొద్దున్నే బయలుదేరాలని వాళ్ళు కూడా లేచారు. లేచి బయటకు వచ్చింది అక్క కూడా. నేను కడుగుతాను, ఇంట్లో ఏదైనా పని ఉంటే చూసుకోపో అంటుంది. కానీ వద్దులే, నేను కడిగిస్తానులే, ముగ్గు వేస్తూలే నువ్వు అని చెప్పేసి నేనే కడుగుతున్నాను. చూసారా, నేను కడుగుతూ ఉంటే మా బుడ్డదేమో అక్కడ ఇక్కడ తిరిగి తిరిగి పెడుతుంది. మా అక్క ఏమో తొక్కద్దు, తేమ అంతా అడుగులు పడతాయి అన్నా కూడా వినలేదు. మళ్ళీ మా అక్క దగ్గర పోయింది, మళ్ళీ వచ్చింది. చూడండి, ఇంకంతేనండి నా పనికి ప్రతిరోజు అంతే. పొద్దున్నే లేచిందంటే కంపల్సరిగా అడ్డం వస్తుంది. నేను తుడుస్తానంటుంది, నేను ముగ్గేస్తా అంటుంది, నేను కసు ఊడుస్తా అంటుంది. ఏదో ఒకటి నాకు ఖచ్చితంగా 10-15 నిమిషాలైనా లేట్ చేస్తుంది పని. అలా ఉంటుంది పాపతో. చూడండి, నేను తుడుస్తున్నాను కదా, అన్నిసార్లు చెప్పినాము వద్దు పక్కకు అని, అయినా కూడా అడ్డం వచ్చి నిలబడుతుంది. చూసారా ఎలా చేస్తుందో. ఇప్పుడైతే మొత్తం తుడిచేసాను కదా, తుడిచేసిన తర్వాత తులసం దగ్గర అయితే నేను ముగ్గు పెట్టాను. నేను వేస్తాను లేక ముగ్గు, మీరు వెళ్ళి రెడీగా అండి, మీరు రెడీ అయ్యే లోపల నేను ముగ్గు పెట్టేసి టిఫిన్ చేస్తాను అని చెప్తే, లేదులే నేను ముగ్గు వేసేసి పోయి రెడీ అవుతాను అని చెప్పేసి
పాప వాష్రూమ్లో ఉందండి. ఇంకా ఆమె ఫ్రెష్ అయ్యే లోపల అక్క ముగ్గు వేసేసిపోయి ఫ్రెష్ అవుతానని చెప్పింది. అందుకని నేను తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టించేసి లోపలికి వెళ్తాను. ఈరోజు సాగలం వస్తుంది కదా, బట్టలు నానబెట్టుకోవాలి, ఇంట్లో అంతా ఇంకా శుభ్రం చేసుకోవాలని చెప్పేసి నేనైతే తులసమ్మ దగ్గర మాత్రమే పెట్టేసి అక్కకి ఇచ్చేసి వెళ్ళాను. అక్క కూడా బాగా వేస్తుందండి ముగ్గులు. ఏమంటే చిన్నగా వేయడం రాదనమాట, తనకి కొంచెం పెద్దగా వేయడానికి వస్తుంది. మా ఇంటి ముందర అయితే ప్లేస్ లేదు కదా, చిన్నగా వేయమంటే నాకు చిన్నగా అయితే రాదు, ఈ మాత్రం ఉంటే చాలులే అని చెప్పేసి ఈ మాత్రం వేసింది. కానీ పెద్దగా వేసినామంటే కొద్దిసేపు కూడా ఉండేవారండి, కంపల్సరిగా తొక్కనైనా తొక్కుతారు, లేదంటే మనకి చీరలకు కానీ బట్టలకు కానీ అట్లా తగులుకొని వెళ్ళిపోతుంది. అదే చిన్నగా వేసామంటే రేపు ఉదయం వరకు అస్సలు చెక్కు చెదరదండి, బాగా నీట్గా అలాగే ఉంటుంది. చూసారా ఎంత బాగా వేస్తుంది కదా. ఏమంటే కొంచెం నిదానంగా వేస్తుంది. సరేలే అక్క ముగ్గు వేస్తుంది కదా అని చెప్పేసి నేనైతే లోపలికి వెళ్ళి లోపల మొత్తం కసువులు సామాన్లు ఉంటే కొన్ని సామాన్లు కడిగేసుకున్నాను. నైట్ లేట్ అయింది కదా కాబట్టి తినే సామాన్లు ఒక్కటి కడిగేయలేదండి, అలాగే ఉంచాను. సామాన్లు కడిగి పెట్టుకొని బట్టలు కూడా నానబెట్టేసుకొని ఇంట్లో అంతా శుభ్రం చేసేసుకున్నాను. శుభ్రం చేసుకొని తర్వాత పొద్దున్నే స్నానం అయితే చేశానండి, అందుకని దీపారాధన కూడా చేసేసి అక్క వాళ్ళకి టిఫిన్ చేద్దామని నేను లోపలికి వెళ్ళిపోయాను. వీళ్ళనైతే ఈరోజు ఉండండి, ఈరోజు హాలిడే కదా, పిల్లలందరూ ఇంటి దగ్గర ఉన్నారు, బాగా ఆడుకుంటారు, ఉండండి అక్క ఈరోజు ఉండండి అక్క అంటే, లేదు మాకు పని ఉంది, తోటల్లో వాళ్ళకు మునగ చెట్లు బెండ చెట్లు అన్నీ పెట్టారు, చాలా పని ఉంటుంది, డే బై డే కంపల్సరిగా వాళ్ళు మునక్కాయలు కానీ బెండకాయలు కానీ కంపల్సరిగా పెరకాల్సిందే. ఇంకా అందుకని లేదులే వెళ్తాను, ఏదో ఒక పని ఉంటుంది కదా, ఈడ ఉండి ఏం చేస్తావు, రేపు మనుషులు వస్తారు బెండకాయలు పెరకడానికి, తొందరగా వెళ్తామని చెప్పేసి అయితే వెళ్ళింది. కానీ ఇక్కడ బాబు అనంతపూర్లో బాబు కాలేజీలో ఉన్నాడండి, ఆ అబ్బాయిది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, కాకపోతే సెకండ్ ఇయర్ సిలబస్ స్టార్ట్ అయిందని చెప్పేసి అతను వచ్చి ఇక్కడే ఉన్నాడు హాస్టల్లోనే. వాడి దగ్గరికి వెళ్ళరా చూసిపోరా అంటే, ఇంకా వాడి దగ్గరికి పోతే ఇంకా లేట్ అవుతుంది, మధ్యాహ్నం అవుతుంది, ఈడే చాలా ఎండ అవుతుంది అని చెప్పేసి వెళ్తాంలే అని వాడి దగ్గరకు కూడా పోలేదండి. చూడండి ఫ్రెష్ అయ్యారు, ముగ్గురు బాగుంది కదా. మా అక్క వేసిన ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి, లైక్ చేయండి నచ్చితే. చూసారా నా కూతురు, నేను ముగ్గు పొడి ఇవ్వలేదు, అంత ఇసుక ఇసుకగా చేస్తావు, అక్కడెంత ఇక్కడెంత పోసేస్తావంటే వినకుండా వాళ్ళ అక్కతో పెట్టించుకొని, తను మా అక్క కూతురండి, తనకే ఫ్యాషన్ డిజైనర్ చేపియాలా అని మా అక్క అనుకుంటుంది. చూడాలి మరి ఏమవుతుందో. తనని పిలుచుకొని ముగ్గు వేయించుకుంటుంది చూడండి. నీకు రాదా, నువ్వే వేయచ్చు కదా అంటే, ఆహా రాదు అక్క నేర్పిస్తోంది నాకు అని చెప్పింది. హాయ్ చెప్పమంటే నువ్వు చెప్పు నువ్వు చెప్పు అంటుంది. అలా ఉంటుంది అంశురెడ్డితో. చూసారా మనం ఎలా రాస్తే కంపల్సరిగా తను కూడా అలాగే రాస్తుంది. కానీ ఇంకా ఏబిసిడీలు కూడా సరిగ్గా రావు, అంగన్వాడీ స్కూల్లో ఏమి చెప్పించారు కదా, ఇంట్లోనే నేనే కొద్దిగా నేర్పించుకుంటున్నాను, ఏబిసిడీలు 1 2 3 మాత్రమే. ఇప్పుడైతే అక్క వాళ్ళు రెడీ అయిపోయారు, టిఫిన్ కూడా నేను రెడీ చేశానండి. వాళ్ళు టిఫిన్ చేసేసి నా కూతురు అయితే ఇప్పుడు లేసి వచ్చి టబ్ చైర్లో కూర్చొనింది. అక్క వాళ్ళు అయితే ఇంక ఇప్పుడు టిఫిన్ చేసేసి వెళ్ళిపోయారండి. కిందకు వచ్చి నేను ఆటో ఎక్కించి వద్దాంలే అని అనుకుంటే నా కూతురు కూడా నా వెంట వచ్చింది, చిన్న పాప. లేదు అన్న వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారమ్మా, నేను ఆడతాను కొద్దిసేపు ఇక్కడే ఉండు అని చెప్పి నన్ను అక్కడే నిలబెట్టుకుంది. చూసారా అట్లా ఎవరైనా ఆడుకునే పిల్లలు ఉంటే గినంగా అస్సలు రాదండి. కానీ రోడ్లో బండ్లు అవి ఇవి వస్తూ ఉంటాయి కదా, కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని చెప్పేసి, అది కాక నాకు మిషన్ మీద ఇంకేదో ఒక పని ఉంటుంది కదా, వెళ్దాం రా అమ్మ అంటే రాకుండా తను ఆడుకుంటూనే ఉంది, చాలాసేపు ఆడుకుంది. తర్వాత ఈవినింగ్ అండి మా ఆయన 7కి అంతా ఇంటికి వచ్చారు స్కూల్ నుంచి. ఈరోజు హాలిడే అయినా సరే కానీ హాస్టల్ పిల్లలు ఉంటారు కాబట్టి మా ఆయన కంపల్సరీగా టీచర్స్ అయితే ఉండాల్సిందే అని వెళ్ళారు.
7కి వచ్చారు కదా, నాకు కొద్దిగా లేడీస్ కార్నర్ దగ్గర పని ఉంది, లైనింగ్లు అవి తీసుకోవాలా, పోదాం బావా అంటే నన్నైతే పిలుచుకొని బయటికి పిలుచుకుపోయినారు. చూసారా, ఇప్పుడైతే షాప్కి వచ్చాము. ఇవి డిజైన్ అయితే నెక్కి ఏమి ఇవ్వలేదండి, ఓన్లీ హ్యాండ్స్కి ఒకటే ఇచ్చినారనమాట బ్లౌజ్ పీస్కి. కానీ నెక్ ప్లెయిన్గా ఉంటే ఏం బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ఏదో ఒక లేస్ పెట్టమ్మా అన్నారు. అందుకని నేను లేసులు తీసుకుందామని చూస్తున్నాను. ఏవి కొంచెం ఎక్కువ హెవీ డిజైన్గా స్టోన్ వర్క్ వచ్చిన లేసులు అయితే కనుక 50 రూపీ అట్లా చెప్తున్నారు మీటరు. కానీ వాళ్ళు అంత కాస్ట్ అంటే ఏమంటారు అని చెప్పేసి నేను 10 రూపీస్లోనే ఒక 10 మీటర్స్ తీసుకున్నాను. చాలా ఇంకా లేస్ అదే ఉంటుంది కదా కొన్ని వేరు బ్లౌజులకు కూడా అని చెప్పేసి 10 మీటర్స్ తీసుకున్నాను. నేనైతే ఇక్కడే మాకు ఇంటికి కొంచెం దగ్గరలోనే దత్తాత్రేయ షాప్ అని ఉంది, అక్కడ తీసుకుంటాను లైనింగ్లన్నీ. ఇదైతే ఏకేఎస్ అని ఫ్యాషన్ డిజైనర్ వాళ్ళ వర్క్ మిషన్ ఉందండి, కంప్యూటర్ వర్క్ చేస్తారు. ఇక్కడ ఒక బ్లౌజ్ వర్క్ కానీ ఇచ్చాను. చూడండి, వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ నెక్కి కింద వీపుకి మాత్రం మొత్తం ప్లెయిన్గా ఉంది. ఏం కుందన్స్ ఏం వేయలేదు కదా అక్క అని చెప్తే, సర్లే రేపు వేసిస్తాను 10 గంటలకు అట్లా రమ్మని చెప్పారు. అందుకని నేను అక్కడే బ్లౌజ్ అయితే అక్కడే పెట్టేసి ఇంత దూరం వచ్చాము కదా, మా మరిది వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి ల్యాప్టాప్ తీసుకోవాలని అంటేను మా ఆయన అలాగే మా మరిది వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఆ ల్యాప్టాప్ కూడా మాకు కాదండి, మా బావ కూతురు కర్నూలులో చదువుకుంటుంది. ఆ అమ్మాయికి ఏదో అవసరం ఉందంట ల్యాప్టాప్ కోసం. అయితే మా బావ వెళ్ళి తీసుకోమన్నారు మా మరిది దగ్గర. మా మరిది వాళ్ళు కూడా ఇక్కడే సెకండ్ రోడ్లో ఉంటారండి, కానీ వీళ్ళు ఈ లాస్ట్కి ఉంటారు, మేమైతే ఆ లాస్ట్కి ఉంటాము అన్నట్లు. 1.5-2 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాము. ఇప్పుడు మా మరిది వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. పైన ఉన్నారు వాళ్ళు, పైకి అయితే వెళ్ళలేదు లేట్ అవుతుందని. తను మా మరిది. ల్యాప్టాప్ తీసుకున్నాము. అంశుని కూడా పైకి ఎక్కిపోదాం రా పిన్ని ఉంది అంటే తను పోలేదు. చూసారా, తను ఏం వెళ్ళకుండా దిగకోకుండా అసలు తన వైపు కూడా చూడలేదు, అలాగే కూర్చొని ఉంది. కానీ బాగా ఎత్తుకుంటాడు పిల్లోళ్ళని, మాత్రం బాగా మాట్లాడిస్తాడు. పైకి ఎక్కిపోదాం రాండి వదిన అంటే లేదులే లేట్ అవుతుందని చెప్పేసి, పెద్ద పాప ఇంట్లోనే ఉంది కదా అందుకని ఇంకా మేము తొందరగా వచ్చేసాము ఇంట్లోకి పోకుండా. చూసారా, నైట్ టైం మాత్రం లైటింగ్స్ అంతా ఎంత బాగుంటుంది కదా అట్మాస్ఫియరు టౌన్లో. ఎన్ని కేఫ్లు చూసినా కూడా మొత్తం లైటింగ్ సెట్తో భలే ఉంటుంది. ఆడవాళ్ళకు కూడా అలాగే పెట్టింటే బాగుండేదబ్బా, పలానా టైంకి బయటికి వెళ్ళి రిలాక్స్ అవ్వాలి అనేది కంపల్సరిగా టైమింగ్ పెట్టింటే బాగుండు కదా. ఇంట్లో ఉన్నసేపు ఉండినా కూడా ఆ టైంకి అయితే బయటికి వెళ్ళి కొద్దిసేపు అన్న ఫ్రెండ్స్తోనూ తెలిసిన వాళ్ళతో కొద్దిసేపు రిలాక్స్డ్గా ఉండి వచ్చేవాళ్ళం మనం కూడా. మనకు అంత అదృష్టం లేదులే, కానీ ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము. ఈ పాప ఐస్ కావాలంట అండి. ఇప్పుడు 8-10 అవుతుంది టైము. పగులంతా పక్కనింట్లో చల్లనీళ్ళు కూల్ డ్రింక్ ఫ్రిడ్జ్లో ఉండే కూల్ డ్రింక్స్ అంట, చల్లనీళ్ళు అంట, అవి ఇవి తాగుతుంది. ఇప్పుడు 8 అయింది, ఈ టైంలో వద్దమ్మా అన్న కూడా వినలేదు. వీడియో తీస్తా అంటే నాకు ఐస్ తీసిలేదు కదా, నాకు వీడియో తీయొద్దు, నాకు ఫోటో తీయొద్దు అంటుంది. ఎప్పుడైతే ఇంటికి వచ్చాము, అక్క తీ అని డోర్ కొడతా ఉంది. చూసారా, ఆమె అలిగిందనమాట ఐస్ తీసిలేదని, అందుకే వీడియో తీస్తుంటే పక్కకు పోతుంది. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. ఇది మా మరిది ఇచ్చిన ల్యాప్టాప్, పైన ఎత్తిపెట్టమ్మా ఆమెకు కావాలంట. మా చిన్న పాప అయితే నాకు కావాలి అని అడుగుతుంది. మళ్ళీ ఏదన్నా ఒకటి పోగొడుతుందని చెప్పేసి పైన ఎత్తిపెట్టమని చెప్పాను. ఇప్పుడైతే అన్నీ చూసుకుంటున్నాను, లేసులు అన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా అని. తీసుకొని వచ్చేసాము, చూసుకున్నాను అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఇక వాళ్ళ అక్క ల్యాప్టాప్ పైన ఎత్తి పెడతా ఉంటే నాకు కావాలని ఏడుస్తూ ఉంది. ఇప్పుడైతే చపాతీ ఎగ్ ఫ్రై చేశానండి.
లేట్ అయింది కదా అని ఎగ్ ఫ్రై అయితే త్వరగా అవుతుంది కదా అని చెప్పేసి ఎగ్ ఫ్రై చేశాను. పప్పు ఉంది పొద్దున కొంచెము, ఆమెకి ఎగ్ ఫ్రై వద్దంట పప్పు వేయమని అంటే పప్పు వేసాను. ఇప్పటికే లేట్ అయింది కదా అని చెప్పేసి ఆకలి అవుతుంది. వాళ్ళని ఎవరిని పిలిచినా ఇంకా రాలేదు. పెద్ద పాప మా ఆయన ఎప్పుడైనా తినండి మేము తింటున్నామని చెప్పేసి నేను నా చిన్న కూతురు అయితే కూర్చొని తింటున్నాము. ఇంతేనండి. ఈ రోజంతా ఇలా అయితే గడిచింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్లో తెలియజేయండి. అది అంతేకాకుండా మా అక్క కూతురు ఫ్యాషన్ డిజైనర్గా చేయించాలా అనుకుంటున్నాము. చేపిస్తే ఎలా ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది అనేది మీకు ఏమైనా తెలిసింటే కామెంట్లో చెప్పండి. అలాగే ఏం చదివిస్తే కూడా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేది కూడా మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కంపల్సరీగా కామెంట్లో తెలియజేయండి. ఇంకా అంతేనబ్బా ఆకలేస్తుంది. తినేసిన తర్వాత కిచెన్లోకి వెళ్తే ఉంటుంది, అప్పుడు వస్తుంది అసలైన నిద్ర. కిచెన్లో సామాన్లన్నీ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చపాతీ ఎగ్ ఫ్రై చేసాం కదా, చపాతీ తిక్కిన పిండి మొత్తం అలాగే ఉంటుంది. అదంతా క్లీన్ చేసుకొని పడుకునే లోపల ఏ టైం అవుతుందో చూడాలి. ఈ వీడియో నచ్చి